చాలా కాలం తర్వాత కొడాలి నాని ప్రజల్లోకి వచ్చారు. అది కూడా రాజకీయ కార్యక్రమంలో ఆయన గుడివాడలో కనిపించారు. కోటి సంతకాల ఉద్యమంలో భాగంగా ఆయన తన సంతకం చేసి నేనున్నానని చెప్పడానికి గుడివాడ వచ్చారు. గతంలో సంతకాలు చేయడానికి గుండెకు పట్టీ పెట్టుకుని వచ్చేవారు. ఇప్పుడు ఆ పట్టీ కూడా లేదు. పూర్తి ఫిట్నెస్తో ఆయన కనిపించారు. గుండె ఆపరేషన్ కారణంగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని, ఇక నేరుగా రాజకీయాలు చేస్తానని కూడా చెప్పారు. మాజీ మంత్రి కొడాలి నాని కీలక ప్రకటన చేశారు. 2024 ఎన్నికల్లో ఓడిన తరువాత అనారోగ్య కారణాలతో నాని గుడివాడకు దూరంగా ఉన్నారు. గుండె ఆపరేషన్ తరువాత కోలుకున్నారు. తాజాగా జగన్ను కలిశారు. ఆయన గుడివాడలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. జగన్ సూచనలతో వచ్చే ఎన్నికల కోసం కొడాలి నాని కీలక నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా పార్టీ శ్రేణుల సమక్షంలో నాని ఆసక్తికర అంశాలను ప్రస్తావించారు. తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించారు. ఈ గత 6 నెలలుగా నేను కొంత రాజకీయాలకు దూరంగా ఉన్నాను. ఎందుకంటే నాకు బైపాస్ సర్జరీ జరిగింది. దానికోసం ఒక 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. దాని ప్రకారం 6 నెలలు కంప్లీట్ అయింది. అయితే ఇంకొక 6 నెలలు ఇటువంటి ప్రోగ్రాంలో పాల్గొంటాను. తప్పకుండా ఆ తర్వాత మరి ఎప్పటిలాగా ప్రజా ఉద్యమాల్లో కూడా రోడ్డు మీదకి వచ్చి ప్రజల తరఫున ఫైట్ చేస్తామని చెప్పి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవకతవకలు కావచ్చు, అనేక రకాలైనటువంటి అక్రమాలు, వేధింపులు, వీటన్నిటిని కూడా ఎదుర్కొని నిలబడి వైఎస్ఆర్సీపీ జెండాని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మాకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి. కొడాలి నాని ప్రభుత్వం మారగానే తీవ్ర సమస్యలు ఎదుర్కొంటారని అనుకున్నారు. అయితే ఆయన గుండె నొప్పితో ఆసుపత్రిలో చేరి ఆపరేషన్ చేయించుకున్నారు. ముంబైకు ఎయిర్ లిఫ్ట్ చేసి మరీ ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. దీంతో ఆయన కోలుకున్నారు. ఇటీవల వైసీపీ అధినేత జగన్ గుడివాడలో మళ్లీ కార్యక్రమాలు ప్రారంభించకపోతే ప్రత్యామ్నాయం చూసుకుంటానని హెచ్చరికలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆయన గుడివాడలో సంతకాల కార్యక్రమం చేపట్టడం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు వైద్య విద్య అందాలనే మంచి సంకల్పంతోనే జగన్ 17 మెడికల్ కళాశాలలో ఏర్పాటుకు సిద్ధమయ్యారని కొడాలి నాని తెలిపారు. వైసీపీ పాలనలో 5 కళాశాలలు పూర్తి చేయగా మరో 5 కళాశాలల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు మాజీ సీఎం జగన్ ప్రజలతో కలిసి పోరాటాన్ని మొదలుపెట్టారన్నారు. తాము తలపెట్టిన ఉద్యమానికి ప్రజల నుంచి చక్కటి స్పందన వచ్చిందని చెప్పారు. వచ్చే 6 నెలల్లో పూర్తిగా గుడివాడ కేంద్రంగానే వైసీపీ కార్యక్రమాల్లో కేడర్తో మమేకమవుతానని ప్రకటించారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పోరాటం ప్రారంభిస్తామని నాని వెల్లడించారు. రెడ్ బుక్ లో మొదటి పేరు కొడాలి నానిదే ఉంటుందని టీడీపీ వర్గాలు అనేవి. ఆయన వైసీపీ అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు కొడాలి నాని టీడీపీపై మాస్ వార్నింగ్లే ఇచ్చారు. చంద్రబాబును ఒక్క దెబ్బతో చంపుతానని ఛాలెంజ్ కూడా చేశారు. అదే సమయంలో గుడివాడలో సుదీర్ఘంగా ఎమ్మెల్యేగా ఉండి చేసిన దోపిడీల కేసులు నానిపై చాలా ఉన్నాయి. కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ తెచ్చుకున్నా చాలా కేసులు ఇంకా విజిలెన్స్ రిపోర్టుల దగ్గరే ఉన్నాయి. కేసులు పెట్టి లోపలేయడానికి ఆయనకు ఫిట్నెస్ లేదని ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు పూర్తి ఫిట్నెస్తో కొడాలి రంగంలోకి దిగారు. ఇక కథ స్టార్ట్ అవుతుందనే టాక్ వస్తోంది.